ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. యోనా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం చదువుకుందామండి. యోనా గ్రంథము 1:1. యెహోవా వాక్కు అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నినేవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినేవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. జీవము కలిగిన దేవా మీకు స్తోత్రములు, జీవాధిపతి అయిన దేవా మీకు స్తోత్రములు, సర్వశక్తి కలిగిన దేవా మీ పాదములకు స్తోత్రములు 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 ప్రభువా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా మీ పాదములకు స్తోత్రాలు. మీరిచ్చిన ఈ నూతన దినముకై మీ పాదములకు కృతజ్ఞత స్తోత్రాలు. ఈ సమయమునకే నీ పాదములకు స్తోత్రములు 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 ప్రభువా. యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ రీతిగా మీరు నిలబెట్టిన నీ మహాకృపకై తండ్రి మీ పాదములకు కృతజ్ఞత స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రవ్వా. తండ్రి మీకే మహిమ ప్రభావములు చెల్లించుకుంటున్నాను దేవా. స్తోత్రాలు తండ్రి మీకు వందనాలు. నన్ను మరుగుపరచండి, నా నోటిని మీ బూరగా వాడుకొనండి అయ్యా. నా జ్ఞానము కాదు, నా తెలివి కాదు ప్రవ్వా, మీ పరిశుద్ధాత్మతోనే ప్రవ్వా నేను మాట్లాడడానికి నీ కృపను దయచేయండి ప్రవ్వా. నీ ఆత్మతో నన్ను నింపి వాడుకొనండి తండ్రి మీకు స్తోత్రాలు అయ్యా. నా నోటిని మీ బూరగా వాడుకొనండి, మీ ఆత్మ చేత నింపబడిన వాక్కులు నాకు దయచేయమని మీకు అప్పగించుకుంటున్నాం ప్రవ్వా. మీకు స్తోత్రాలు మీకు వందనాలు. యోనా గురించి మేము నేర్చుకుంటుండగా ప్రవ్వా వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన వివేచన ఆత్మను మాకు దయచేయండి ప్రవ్వా. మీకు స్తోత్రాలు తండ్రి మీకు వందనాలు ప్రవ్వా. యోనా గురించి మేము ధ్యానిస్తుండగా మేమేమి నేర్చుకోవాలో అయ్యా నాతోనూ మాతోనూ మీరే మాట్లాడమని మీకు అప్పగించుకుంటున్నాం ప్రవ్వా. మీకు స్తోత్రాలు. ప్రతి డిస్టర్బెన్స్ను దూరపరచండి, నీ కనికరం మాకు దయచేయండి. ఇంకా రావాల్సిన బిడ్డలందరినూ నీ ఆత్మచేత త్వరపెట్టి నడిపించండి ప్రవ్వా. మీకు స్తోత్రాలు దేవా. మీకు వందనాలు. మీ కనికరము మీ కృప మాకును మా కుటుంబాలకును దయచేసి నేడు మీరే మాతో మాట్లాడమని మీకు అప్పగించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ ప్రభువా మీ ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ ఉన్నతమైన శక్తి కలిగిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మన టాపిక్ వచ్చేసి యోనాపై దేవుని కృప ఏ రీతిగా ఉంటుంది, ఒక సేవకునిపై దేవుని కృప కనికరము ఏ రీతిగా ఉంటుందో మనం నేర్చుకుందామండి. ఈ యోనా గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడు, యోనాకు ఏం చెప్తున్నాడు? నినెవేకి వెళ్ళి వారు మారు మనసు పొందినట్లు సువార్తను ప్రకటించమని సెలవిస్తున్నాడు యోనాకు. ఎందుకంటే అక్కడ ఘోరమైన పాపం ఉంది, భయంకరమైన విచ్చలవిడితనంతో వ్యసనాలతో దుష్కార్యాలతో వారు నిండుకొని ఉన్నారు. అన్యాయాలతో అక్రమాలతో ఆ పట్టణం అంతా నిండిపోయింది. అది ఎవరు చూశారు? దేవుడు చూశాడు. దేవుడు చూసి యోనాను అక్కడికి వెళ్ళమని చెప్తున్నాడు. అంటే యోనా ఏం చేశాడు అలా చెప్పినప్పుడు? ఆ దేవుని మాటను నిర్లక్ష్యం చేశాడు, దేవుని మాటకు విధేయత చూపలేదు. దేవుడు వెళ్ళమన్న స్థలానికి వెళ్ళకుండా వేరొక స్థలానికి వెళ్ళాడు. అంటే తన ఇష్టానుసారంగా తనకు నచ్చిన ప్రాంతానికి వెళ్తూ ఉన్నాడు యోనా. అంటే దేవుడు ఏం చెప్పాడో అది తను గ్రహించుకోవట్లేదు. తెలిసి అక్కడ దేవుడి మాటను నిర్లక్ష్యం చేసి అవిధేయత చూపించి దేవుడు వెళ్ళమన్న స్థలానికి వెళ్ళకుండా వేరొక స్థలానికి వెళ్తూ ఉన్నాడు యోనా. అంటే యోనాకి ఏం చేశాడు? దేవుడు అక్కడ ఒక పనిని అప్పగించాడు. అంటే ఒక బాధ్యతను దేవుడు యోనాకు అప్పగించాడు. ఇచ్చిన బాధ్యతను నిర్లక్ష్యం చేసి ఆ పనిని నిర్లక్ష్యం చేసి దేవుని మాటను నిర్లక్ష్యం చేసి వేరొక స్థలానికి వెళ్తున్నాడు. ఈ నినేవే ప్రజలు ఎవరు? దేవుని భయం లేకుండా పాపంలో జీవిస్తున్న వారు. దేవుని భయభక్తులు వారికి లేవు, దేవుని శక్తి వారికి తెలియదు, దేవుడు అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. అలాంటి ప్రజలను ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు.
కదా. మరి యోనా ఎవరు? దేవుని యందు భయభక్తులు గలవాడు, దేవుని సేవకుడు, ఒక మంచి ప్రవక్త, దేవుని యందు భయము భక్తి ఉన్నవాడు. అంటే యోనా గ్రంథము అదే 1:9 ఎవరు అని చెప్తున్నాడు యోనా? ఎలా చెప్తున్నామంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అదే 1:9 యోనాని తన గురించి తను పరిచయం చేసుకుంటున్నాడు. నువ్వెవరయ్యా అంటే, నేను ఎబ్రియుడును, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయిన ఆకాశమందుండు దేవుడయున్న యెహోవా యందు నేను భయము గలవాడనై ఉన్నానని సెలవిస్తున్నాడు. ఎవరంట యోనా? యోనా ఎవరని తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు? సముద్రాన్ని భూమిని సృష్టించిన దేవుడు నా దేవుడు, ఆయన ఆకాశమందున్నాడు, ఆయన సేవకుడు నేను, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు నేను అని సెలవిస్తున్నాడు. అంటే యోనా దీని ప్రకారం చూసుకుంటే యోనాకి దేవుని భయభక్తులు ఉన్నాయి. యోనా ప్రార్థించే వ్యక్తి, ప్రార్థన చేసే వ్యక్తి, ఆయనకు లోబడే వ్యక్తి యోనా. ఆయన దేవుడు ఏం చెప్తున్నాడో అది చేస్తున్నవాడు. కానీ ఇక్కడ ఏం చేశాడు? ఇప్పుడు మాత్రం నిర్లక్ష్యం చేశాడు. నిర్లక్ష్యం చేసి దేవుడు చెప్పిన మాట వినకుండా ప్రవర్తిస్తున్నవాడు. ఆయన దేవుడు మరి దేవుని తెలియని ప్రజలు ఏం చేస్తున్నారో చూసిన దేవుడు యోనా దేవుని సేవకుడై ఉన్నప్పుడు యోనా ఏం చేస్తున్నాడో, దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తున్నాడో చూడకుండా ఉంటాడా? చూస్తూనే ఉంటాడు కదా. అవును, ఎవరు ఏం చేస్తున్నారో, ఎక్కడ ఎలా ప్రవర్తిస్తున్నారో దేవుడు అన్నీ చూస్తూ ఉన్నాడు. అందుకే సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనములో ఒక మంచి మాట ఉంటది. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. హల్లెలూయా. నిజంగా దేవుడు ఎంత గొప్ప వాక్యం చూపించాడు కదా. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉంటాయంట. అవి చెడ్డవారిని చూస్తూ ఉంటాయంట, మంచి వారిని చూస్తున్నాయంట. మనం ఏం చేస్తున్నామో, ఎటు వెళ్తున్నామో, ఎవరితో మాట్లాడుతున్నామో, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నామో, మన బిహేవియర్ ఎలా ఉందో దేవుడు ప్రతిదీ చూస్తూ ఉన్నాడు. ఆయన్ని ఎవరు ప్రేమిస్తున్నారు, ఎవరు ప్రేమించట్లేదు, ఎవరు ఏ రీతిగా నడుస్తున్నాడో దేవుడు అనంత జ్ఞాని. ఆయన అన్నీ చూస్తూ ఉన్నాడు. మరి ఆయనని ప్రేమించి ఆయన మాటను లక్ష్యం చేయకుండా ఎక్కడికో వెళ్తున్న దేవుడు యోనాని చూస్తూ ఉన్నాడు కదా. దేవుడు మనుషుల్ని ఆయన పోలికలు, ఆయన స్వరూపంలో చేస్తున్నాడు. ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు కదా. ఏ ఒక్క మనిషి అదే పాపములో నశించడం ఆయనకి ఇష్టం లేదు. అదే పాపములో నశించడం ఇష్టం లేదు కాబట్టే యోనా వెళ్ళి వాళ్ళకి సువార్త ప్రకటించినప్పుడు వాళ్ళ హృదయాలు ఆ రీతిగానైనా భయము కలిగి దేవుని వైపు తిప్పుకొని మారు మనసు పొందుతారని దేవుడు అక్కడికి వెళ్ళమని చెప్తూ ఉన్నాడు. మరి పాపములో ఉన్న వాళ్ళు ఆ పాపములో నశించడమే దేవునికి ఇష్టం లేదు. మరి అలాంటిది యోనాను ప్రేమించి ఆయన పనిలో ఉంచిన దేవుడు యోనా నిర్లక్ష్యం చేసి అవిధేయత చూపి ఆ దారి తప్పిపోతుంటే యోనాను దేవుడు అలాగే వదిలేస్తాడా? అలాగే నశించడానికి చూస్తాడా? ఆ అవిధేయతలోనే, ఆ నిర్లక్ష్యంలోనే, ఆ బాధ్యత లేకుండా ఉన్న ఆ విధానములోనే దేవుడు వదిలేస్తాడా యోనాని? చూద్దాం. యోనా అదే 1:15 నుంచి చూసుకుంటే ఏం చేశాడంట? అక్కడ యోనా నన్ను సముద్రంలో పడవేయండి అని చెప్పాడంట. ఏం చెప్తున్నాడు అక్కడ వాళ్ళకి? నన్ను సముద్రంలో పడవేయండి అని చెప్తే వాళ్ళు ఏం చేశారంటే యోనాని సముద్రంలో పడవేశాడంట. సముద్రంలో పడవేయగానే దేవుడు ఒక మత్స్యానికి ఆజ్ఞ ఇచ్చాడంట. ఆ మత్స్యం వెళ్ళి వెంటనే సముద్రంలో ఇలా వేయగానే వెంటనే ఆ చేప వచ్చి యోనాను మింగివేసిందంట. అంటే దేవుడు ఎవరికి ఏ రీతిగా సరిచేయాలో ఆయనకు తెలుసు కదా. ఆయనకు తెలుసు. అందుకే సముద్రంలో పడవేయగానే వెంటనే వచ్చి ఆ చేప మింగివేసిందంట. ఆ మింగివేసింది ఎందుకు అంటే, ఆ చేప మింగకపోతే ఒకవేళ
యోనాకి ఆ సముద్రంలో వేయగానే ఆ సముద్రంలో ఏదైనా బలమైనది తలిగి తన శరీరానికి గాయం కావచ్చు కదా. ఆ సముద్రపు జంతువులతో తనకేమైనా ప్రాణాపాయం ఉండుండవచ్చు. ఆ సముద్రంలో మునిగిపోయి తన ప్రాణమే పోవచ్చు. అలా కాకుండా సముద్రంలో తన ప్రాణం పోకుండా, ఆ సముద్రపు జంతువుల చేత తను చిక్కబడకుండా, ఆ సముద్రంలో ఏదైనా బలమైనది తలిగి తన ప్రాణం పోకుండా తనను కాపాడటానికి మాత్రమే, తనను రక్షించడానికి మాత్రమే దేవుడు మత్స్యానికి ఆజ్ఞాపించాడు. ఆ చేప యోనాను మింగి అది ఏం చేసింది? యోనాను రక్షించింది. ఆ సముద్రంలో పడిపోకుండా తనకి ఎటువంటి నష్టము, కష్టము, అపాయము కలగకుండా ఉండడానికి దేవుడు ఆ మత్స్యానికి ఆజ్ఞాపించాడు. అది వెళ్ళి యోనాను మింగివేసింది. యోనా ఆ చేప కడుపులో జాగ్రత్తగా కాపాడబడినాడు. యోనా తప్పులు తెలుసుకునే విధంగా ఎక్కడ ఆ చేప కడుపులో తనను తాను సరిచేసుకునేలా, తన బిహేవియర్ తను మార్చుకునేలా, దేవుడు తనకేం చెప్పాడు, తనేం చేస్తున్నాడు, ఇక ముందు తను ఏం చెయ్యాలో నేర్చుకోవడానికి దేవుడు తనకి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. అది ఏ రీతిగా? బాధతోనో, కష్టముతోనో, నష్టముతోనో దేవుడు సరిచేస్తూ ఉన్నాడు యోనాని కాపాడడానికి, ఇంకా పని చేయటానికి దేవుడు ఆ రీతిగా తనలో వాడుకోవడానికే కానీ వాడుకునే విధంగా యోనా ఆ చేప మృంగివేసింది. అక్కడ ఆ చేప కడుపులో యోనా పశ్చాత్తాపడుతున్నాడు. ఆ చేప కడుపులో యోనా తనను తాను సరిచేసుకుంటూ ఉన్నాడు. ఆ శ్రమలో, ఆ అగాధములో కూడా దేవుడు తనకు తోడుగా ఉన్నాడు. ఆ చేప కడుపులో ఉన్నప్పుడు తనకు కలిగిన ఆ కష్టములో, ఆ వేదనలో, ఆ శోధనలో, ఆ భయంకరమైన అగాధ కోపములో దేవుడు యోనాని విడిచిపెట్టలేదు. ఎందుకంటే ఆ శ్రమలో దేవుడు యోనాకి తోడుగా ఉన్నాడు. ఆ అగాధ కోపములో యోనాను దేవుడు విడవలేదు. అక్కడ యోనాకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఆ చేప కడుపులో చీకటిలో దేవుడు తనకు వెలుగునిచ్చాడు. ఆ నాచుతో తన జీవవాయువును, శ్వాసను పంపించాడు యోనాకి దేవుడు. దేనితో? తన మెడకు చుట్టుకొని ఉన్న నాచుతో దేవుడు జీవవాయువును, తనకు శ్వాసను పంపించాడంట. ఆ మత్స్యము కడుపులో ఆయన బలాన్ని ఇచ్చాడు. దేవుడు యోనాకి తన బలాన్ని ఇచ్చాడు, అక్కడ రక్షించాడు. అంటే దేవుడు కీడులో నిలబెట్టేవాడు ఆయనే, కేడముగా చుట్టి రక్షించగలిగిన సమర్థుడు ఆయనే. హల్లెలూయా. అవును, మన అవిధేయత చూసిన దేవుడు, మన నిర్లక్ష్యాన్ని చూస్తున్న దేవుడు, మనం మనుషులుగా మనకు కొన్ని బలహీనతలు ఉండి ఈ సేవలో బలహీనులమైనప్పుడు, ఈ సేవలో ముందుకు కొనసాగలేనప్పుడు, ఈ సేవ పరిచర్యలో మన బలహీనతలు మనకు ఎదురుపడినప్పుడు, మనం ఈ సేవలో కొన్నిసార్లు మనుషులముగా పడిపోయినప్పుడు మన బలహీనతలను చూసి దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. కానీ మనం ఎక్కడ సరి చేసుకోవాలో, ఎక్కడ తగ్గించుకోవాలో, ఎక్కడ ఏ రీతిగా మనం వెంటనే యాక్టివ్ అవ్వాలో దేవుడు మనకి నేర్పిస్తాడు. అంటే శ్రమలు మనకి మేలే అనుకుంటాను నేను. ఆ కీడు యోనాకి మేలైంది, ఆ శ్రమ యోనాకి మేలు. ఆ కీడులో దేవుడు యోనాను విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. యోనా అనుకుంటున్నాడు, నేను తప్పు చేశాను కాబట్టి మత్స్యం నన్ను మింగింది, ఈ చేప కడుపులో నేను భయంకరమైన అగాధ కోపంలో పడి నశించిపోతున్నాను, నీ సన్నిధి నిన్ను చూడలేస్తానా ప్రవ్వా, నిన్ను చూడగలనా, మళ్ళీ నీ సన్నిధికి వస్తానా, నన్ను క్షమించయ్యా అని అక్కడ పశ్చాత్తాపడుతున్నాడు. అంటే దేవుడు యోనాను విడిచిపెట్టలేదు కానీ, ఆయనకి సన్నిధికి దూరము చేయలేదు కానీ, ఆయన సన్నిధి నుండి యోనాను నెట్టివేయలేదు కానీ, ఒక సరిచేసుకోవటానికి, తాను సరిచేసుకుని దేవుడికి ఏ విధంగా లోబడాలి, దేవుడికి ఏ విధంగా మనం బాధ్యత ఇచ్చిన దాన్ని నెరవేర్చుకోవాలి, ఏ విధంగా మనం అన్ని విషయాల్లో దేవుడికి లోబడాలి అని అక్కడ అవిధేయతలో విధేయత చూపడం నేర్పిస్తున్నాడు దేవుడు. నిర్లక్ష్యాన్ని తను తీసుకువేసుకోవడం నేర్పిస్తున్నాడు. దేవుని పనిలో ఎలాగో బాధ్యతగా ఉండాలో నేర్పిస్తున్నాడు. పూర్తిగా దేవునికి అన్ని విషయాల్లో తను లోబడినట్లుగా దేవుడు చేస్తున్నాడు ఆ చేప కడుపులో. హల్లెలూయా.
హల్లెలూయా. అవును, దేవుడు వెలివేయలేదు, త్రోసివేయలేదు. తనకిచ్చిన దాని నుండి యోనాను దూరము చేయలేదు. కానీ తనకు తానుగా రియలైజేషన్ అయ్యి తన తప్పులన్నీ తను తెలుసుకొని తను సరి చేసుకునే విధంగా ఆ మత్స్యము కడుపులోకి పంపించాడు. అగాధ కోపములో జీవవాయును పంపిస్తున్నాడు, ఆయన బలాన్ని పంపిస్తున్నాడు, ఆయన తన వెలుగును పంపిస్తున్నాడు, యోనాను రక్షిస్తున్నాడు. కీడులో నిలబెట్టింది ఆయనే. ఆ కీడులో కూడా యోనాకు కేడముగా ఉన్నది యేసయ్యే. ఆ కీడు యోనాకి మేలుకరంగా, ఆ వేదన యోనాకి మేలుకరంగా, ఆ వేదన, ఆ బాధ, ఆ దుఃఖము, ఆ చింత, ఆ భయాలన్నీ యోనాను సరి చేసుకునే విధంగా, ఆ బలహీనతలన్నీ తీసివేసుకొని బలాన్ని తెచ్చుకునే విధంగా దేవుడు యోనాను సరి చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అవును, అక్కడ సరి చేసుకున్నాడు యోనా. అయితే సరి చేసుకున్న తర్వాత బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొచ్చినప్పుడు యోనా, నువ్వు సరి చేసుకున్నావు, నీకు నేను సరి విధంగా ఏ రీతిగా నీకు తెలియపరచాలో ఆ రీతిగా తెలియపరిచాను. ఇక నువ్వు నా సేవ చేయడానికి అర్హుడవు కాదు, నీకు అర్హత లేదు అని త్రోసివేశాడా యోనాని? త్రోసివేయలేదు. అదే యోనా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనంలో చూడండి. మొదటి వచనంలో యోనాకు ఏ పనైతే చెప్పాడో, చేప కడుపులో నుండి బయటికి వచ్చిన తర్వాత కూడా యోనాకి అదే పని మరలా చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. అవును, చేప కడుపులోకి రాకముందు మొట్టమొదటిగా దేవుడు యోనాకి ఏ పనినైతే అప్పగించాడో, ఏ బాధ్యతనైతే అప్పగించాడో, ఏ పని చేయమనైతే అప్పగించాడో అదే పనిని మరలా ఆ విధేయత, తను ఏదైతే దేవునికి అవిధేయత చూపించాడో, నిర్లక్ష్యం చేశాడో, బాధ్యత లేకుండా ప్రవర్తించాడో, దేవుడు చెప్పింది ఒకటి, తను సొంతంగా చేసింది ఒకటైతే ఎక్కడ సరి చేసుకోమని తెలియపరిచాడో, ఎక్కడ సరి చేశాడో, ఎక్కడ గుణపాఠం నేర్పాడో, ఎక్కడ మరలా తనను కరెక్ట్ చేశాడో, బయటికి తీసుకొచ్చాక తనకు బుద్ధొచ్చి పశ్చాత్తాపడి ప్రార్థన చేశాడంట. అగాధ కోపంలో కూడా అక్కడ మరి దేవుడు యోనా ప్రార్థన విన్నాడా, వినలేదా? విన్నాడు కదా యోనా ప్రార్థన. ఆ యోనా ప్రార్థన విన్నాడు అంటే దేవుడు యోనాకి తోడున్నట్ట, తోడు లేనట్ట? యోనా ప్రార్థన అంగీకరించినట్ట, అంగీకరించనట్ట? అంటే యోనా ప్రార్థన దేవుడు అంగీకరించాడు. యోనా ఏ రీతిగా పశ్చాత్తాపడ్డాడో, ఏ రీతిగా ఒప్పుకున్నాడో, సరి చేసుకున్నాడో, ఆయన అన్ని కరెక్ట్ చేసుకున్న తర్వాత, యోనాకి అన్ని తెలిసొచ్చిన తర్వాత యోనాను బయటికి క్షేమముగా తీసుకొచ్చాడు. యోనా శరీరానికి ఒక చేప పన్నైనా గుచ్చుకొని పోయిందా? ఆ యోనాకి ఎక్కడైనా తన శరీరానికి గాయమైనట్టు ఉందా? యోనా ఎక్కడైనా ఏ వైద్యుడి దగ్గరికైనా చేప కడుపులో 3 దినాలు ఉన్నందుకు తన శరీరానికి గాయమైంది, తన శరీరానికి ఇంకేమైనా అయింది అని వైద్యుడి దగ్గర చూయించుకున్నట్టు ఉందా? లేదు. యోనాకి గింత శరీరానికి ఎక్కడ ఏ గాయము కాలేదు. ఆ చేప పన్ను కానీ, దాని ముళ్ళులు కానీ, ఇంకా ఏ విధంగా అయినా దాని చేప కడుపులో ఏ హాని, ఏ అపాయము యోనాకు కలగలేదు. అంటే సముద్రంలో పడవేయడానికి ముందు యోనాకి దేవుడు చేపకి ఆజ్ఞాపించాడు, యోనాకి ఏ అపాయము కలగకూడదు, ఏ నష్టము కలగకూడదు, ఏ కష్టము కలగకూడదు, తను సరి చేయబడాలి అని దేవుడు ఆజ్ఞాపించాడు. ఆ చేప దాని కడుపులో యోనాని భద్రముగా కాపాడిందంట. అంటే నేను అనుకుంటాను, ఆ 3 దినాలు చేప కూడా ఏ ఆహారము తీసుకోలేదేమో. మేబీ అది ఎక్కడికి ప్రయాణం చేయడం, అటు ఇటు కదలడం, ఇంకా ఏ విధంగా ప్రవర్తించకుండా యోనా అది కదులుతున్నప్పుడు యోనాకి ఏదైనా గుచ్చుకొని పోతుందని, యోనాకి ఏ విధంగా ఇబ్బంది కలుగుతుందని అది ఒకే స్థలంలో ఉండి ఉంటుంది అనుకుంటున్నాను. అది కూడా ఆ 3 దినాలు ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఉండి ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. అంత ప్రొటెక్ట్ చేసింది యోనాను తన కడుపులో. యోనాను అంత జాగ్రత్తగా కాపాడింది ఆ చేప యోనాను తన కడుపులో. అంటే దేవుడు యోనాను తన చేప కడుపులో అంత భద్రంగా రక్షించాడు. దేవుడు అపాయం రాకుండా, కీడు కలగకుండా, తన శరీరానికి ఎటువంటి గాయాలు కాకుండా తన సేవకుడిని దేవుడు అంత గొప్పగా రక్షించాడు. యోనా అనుకుంటున్నాడు, ఇక నేను ప్రాణాలు విడుస్తానేమో, ఇక నేను బ్రతకలేనేమో, ఇక నేను అగాధ స్థలం
స్థలములోనే ఉండిపోతానేమో, ఈ నాచు నన్ను ప్రాణం తీసేస్తుందేమో అనుకుని భయపడ్డాడు. కానీ దేవుడు ఆ చీకటిలో వెలుగునిచ్చాడు. ఆ నాచుతో జీవవాయువును పంపి రక్షించాడు. కీడులో నిలబెట్టి కేడముగా చుట్టి సరిచేసి అన్ని విధాల పూర్తిగా దేవునికి లోబడేలా చేసి యోనాను సరిచేసి బయటికి తీసుకొచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఇంకా నాకు అవసరం లేదు, నువ్వు నా పరిచర్యకు నువ్వు పనికి రావు అని త్రోసి వేయలేదు. కానీ గొప్ప దేవుడు, ప్రేమస్వరూపి, ఆయన సేవకుల పట్ల ఆయన కనికరము చూపుతూ నడిపించే దేవుడు, మన బలహీనతలు యందు బలమునిచ్చేవాడు, మన పక్షాన తండ్రి వద్ద విజ్ఞాపన చేసేవాడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు ఏం చేశాడంటే, యోనా 1:1 ఏ పనైతే అప్పగించాడో యోనాకి మరలా 3:1 అదే పనిని అప్పగించాడు. అప్పగించాడా లేదా అండి? ఏ పనిని 1లో అప్పగించాడో అదే పనిని 3:1 అప్పగించి, ఏ బాధ్యత అయితే యోనాకి ఇచ్చాడో, ఏ పనినైతే యోనాకి అప్పగించాడో, యోనా ఏ పని చెయ్యను అని నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోవాలనుకున్నాడో అదే పనిని, యోనాకు అప్పగించిన పనిని, యోనాకు అప్పగించిన బాధ్యతను యోనాతోనే పూర్తి చేయించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అవును, దేవుడు నీకు నాకు ఏ పని అయితే అప్పగిస్తున్నాడో, మన బలహీనతలను చూసి, మన కొన్నిసార్లు మనుషులుగా ఈ లోకంలో పడిపోయినప్పుడు వాటిని చూసి దేవుడు మనల్ని దూరం పెట్టేవాడు కాదు, కానీ కీడు రప్పించేది ఆయనే. ఆ కీడులో మన చుట్టూ కేడముగా ఉండి రక్షించేది ఆయనే. హల్లెలూయా, ఆమేన్. అంత గొప్ప దేవుడు. ఆ కీడులో ఎప్పుడైతే పడిపోతామో ఇంకా బలముగా, ఇంకా గొప్ప పాత్రగా వాడబడేటట్లుగా ఆయన సేవకు ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ కంటే ఇంకా గొప్పగా సేవ చేసేలా దేవుడు తయారు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా గొప్పగా ఆయన పనిలో బలంగా తయారు చేస్తాడు దేవుడు. ఆ శ్రమలో, ఆ వేదనల నుండి వచ్చినప్పుడు, ఆ బాధల నుండి వచ్చినప్పుడు, ఆ నిందల నుండి వచ్చినప్పుడు, అవమానాల నుండి వచ్చినప్పుడు, సేవా పరిచయలు నమ్మిన వాళ్ళే ద్రోహం చేసినప్పుడు, ఈ సేవలో ఎన్నో అనుభవిస్తూ ఎన్నో నిందలను, అవమానాలను పరిచర్యలో మనం అనుభవించినప్పుడు, వాటన్నిటిని చూసి కొన్నిసార్లు మన హృదయం కృంగిపోయినప్పుడు, ఈ సేవ ఏంటో, ఈ పరిచర్య ఏంటో, ఈ నిందలేంటో, ఈ అవమానాలేంటో, ఈ లేమేంటో, అసలు ఏంటి ఈ కష్టం నాకు అని మనం కృంగిపోయినప్పుడు, బాధపడినప్పుడు, మనం లోకంలో ఉన్న వ్యక్తులు చూసి కొన్నిసార్లు మనుషులుగా మన బలహీనతలు చూసి వెనకడుగు వేసినప్పుడు, దేవుడు వాటిని చూసి విడిచిపెట్టే దేవుడు కాదు మన దేవుడు. మనకి ఏ బాధ్యత అయితే అప్పగించాడో, ఏ పనినైతే అప్పగించాడో ఆ బలహీనతల్లో బలమునిచ్చే దేవుడు. పడిపోయినప్పుడు సరిచేయించి, మనకి మనమే రియలైజేషన్ అయ్యి మన తప్పును మనమే తెలుసుకొని అన్నిటినీ దేవుని ఎదుట ఒప్పుకున్నప్పుడు, ఆ శ్రమల నుండి, ఆ నిందల నుండి, అవమానాల నుండి, ఆ కీడు నుండి వచ్చినప్పుడు మనకి అపాయము రాకుండా కేడముగా ఆయనే రక్షిస్తాడు. ఆ నిందల్లో మనల్ని బలపరుస్తాడు. ఆ శ్రమల్లో గొప్ప స్ట్రాంగ్ చేస్తాడు. ఆయన ఇంకా గొప్ప పాత్రగా, బలమైన పాత్రగా దేవుడు వాడుకునే విధంగా మనల్ని తయారు చేస్తాడు. హల్లెలూయా. అది మన ఘనత కొరకు, మన మేలు కొరకు, ఇంకా మన దేవుణ్ణి మనం మహిమపరిచే విధంగా ఆయన పనిలో వాడుకుంటాడు. కానీ పనికి రావని త్రోసివేయడు, కానీ పనికొచ్చే పాత్రగా, బలమైన పాత్రగా ఆయన మనకిచ్చిన బాధ్యతను మనతోనే చేపిస్తూ, మనల్ని వాడుకుంటూ ఆయనకు మహిమకరంగా మనల్ని లేవనెత్తే దేవుడు. హల్లెలూయా. అవును, ఈరోజు ఎంతో మంది ఉన్న ఆయన గొప్ప పనిని, ఆయన గొప్ప ప్రాముఖ్యతను మనకిచ్చాడు. దేవుడు ఏదో మనం గొప్ప వాళ్ళమని, మనకేదో ధనము, ఘనత, జ్ఞానము ఉందని కాదు, కానీ మనుషులందరికంటే మనం తక్కువే. అయినా ఆయన కృప మనల్ని చూసి, మనలో ఏదో ఆయన నమ్మాడు, ఏదో మనలో ఆయనను ఆకర్షించేది ఉంది, అది చూసి మనల్ని నమ్మి ఆయన పనిని మనకు అప్పగించాడు.
దేవుడు మనకు అప్పగించిన పనిని చివరి వరకు నమ్మకంగా ఆయన సేవలో ముందుకు సాగుతూ ప్రతి విషయములో దేవుని చిత్తాన్ని ఎరిగి, అందరూ సేవ చేస్తారు కానీ దేవుని చిత్తాన్ని ఎరిగి సేవ చేయడం ముఖ్యం. వేసే ప్రతి అడుగులో ప్రవ్వా ఇది నీ పని, నీకు ఇష్టమైంది, కానీ నేను చేయడం నీ చిత్తం ఉందా లేదా, నేను ఈ స్థలానికి వెళ్ళాలా లేదా, ఈ పని నీ చిత్తమా కాదా అని దేవుడి చిత్తాన్ని ఎరిగి మన సేవలో ముందుకు సాగినప్పుడు అద్భుత విజయం దేవుడు మనకిస్తాడు. అద్భుతంగా మనల్ని లేవనెత్తుతాడు. మన పరిచర్యలను, మన కుటుంబాలను దేవుడు ఒక ఉన్నత స్థితిలో నిలబెడతాడు. అలాగూ ఉండాలని దేవుడు మనల్ని ఆశ కలిగి ఉన్నాడు, కానీ మన బలహీనతల్ని చూసి నెట్టివేసేవాడు కాదు. మన పరిచర్యలను మనం కృంగి మాట్లాడిన విషయాలను చూసి దేవుడు నెట్టివేసేవాడు కాదు, కానీ అలాంటి స్థితిలో ఉన్నప్పుడే గొప్పగా బలముగా వాడుకునే దేవుడు. చివరి వరకు ఆయనకు నమ్మకంగా ఉంటూ ఆయన మనకేదైతే అప్పగించాడో అది నమ్మకంగా చేస్తూ దేవునికి మహిమకరంగా వేసే ప్రతి అడుగులో దేవుని చిత్తాన్ని గ్రహించుకొని ముందుకు సాగుతూ ఆయన కృప మన మీద కూడా అలాగున ఉండి దేవుడు నడిపించాలని నా ఆశ. ఈ కొద్ది మాటలు దేవుడు మన హృదయంలో స్థిరపరచునుగాక. ఆమెన్.